sometimes this one has ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే కొన్ని అడ్వాన్స్ థింగ్స్ అనేవి కొన్ని నేర్చుకోవాల్సింది ఉంది. అది నేర్చుకొని మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ని కంటిన్యూ అయిపోతుంది. కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. అది కంటిన్యూగా కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ అనేవి కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది నంఫై చేసేటప్పుడు మనం కొన్ని బోల్డ్ స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసి ఏం చేస్తామంటే చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజు సెషన్లో రియల్ టైమ్ సినారియో చెప్పుకుంటే ఏం చేస్తామంటే ఎంటైర్గా సెషన్ మొత్తం కూడా ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్స్ని నేర్పడం అనేది జరుగుతుంది. ఓకే, హర్ష కెన్ యూ రికార్డ్ ఫర్ టుడే సెషన్? ఓకేనా, జస్ట్ వన్ సెకండ్. మనం ఇంతకు ముందర ఏం చేసామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. డిజిట్ ఆఫ్ అని, స్ట్రిప్ ఆఫ్ అని, రీప్లేస్ అని, అప్పర్ ఆఫ్ అనేసి, అలానే ఇంకా మనం ఏం చేసాము అప్పర్ ఆఫ్ అని, లోయర్ ఆఫ్ అని, అలా మనం ఏం చేసామంటే బోల్డ్ అని స్ట్రింగ్ మెథడ్స్ గురించి మనం ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగిందన్నమాట. ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా కొన్ని మనకి స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. వాటిలో మిగిలిపోయి ఉన్న కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకోవడం అనేది చేసేద్దాం. ఫస్ట్ ఈజీ విజువల్ మెథడ్ మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంకా మనకి ఏమున్నాయి అంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ అనేవి మనం చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అన్నమాట. ఈ స్ట్రింగ్ మెథడ్స్ గురించి ఈరోజు సెషన్లో కంప్లీట్ చేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే యారే అనే కాన్సెప్ట్స్ కూడా ఏం చేద్దామంటే కంప్లీట్ అనేది చేసేసుకున్నాం. ఓకే, వాటిలో మనం ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్లో మనం ఇంతకు ముందు ఏం చేసాము ఈజ్ డిజిట్ ఆఫ్ అని, స్ట్రిప్ ఆఫ్ అని, అంటే మనం కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఏమేమి నేర్చుకున్నాము చూడండి, ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం అంటే మనం ప్రీవియస్లీ జస్ట్ మనం ఇంతకు ముందర మనం ఏం చేసామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఏంటిది ఈజ్ డిజిట్ ఆఫ్ అంటే మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నామనుకో దాంట్లో ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ డిజిట్స్ కాదో చెక్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అని పిలుస్తాం. అన్ని క్యారెక్టర్స్ కనుక డిజిట్స్ కనుక అయినాయి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ట్రూ అని వస్తుంది, లేకపోతే ఏమైందంటే ఫాల్స్ అనే వస్తుంది. అలానే మనం ఏం చేస్తాం స్ట్రిప్ ఆఫ్ అంటే ఏం చెప్పాము, ఏదైనా మనం ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్లో ఏం చేస్తున్నాము స్టార్ట్ ఎండ్ అండ్ ట్రైల్ ఎండ్ రెండు ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తాం దాంట్లో స్టార్టింగ్ కొంత పార్ట్ ఉంటుంది, తర్వాత ఎండ్ ఆఫ్ ద పార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ రెండిట్లో మనం ఏం చేసేసామంటే క్యారెక్టర్స్ కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అంటే మనం రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్ట్రిప్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డీల్ చేస్తామని నేర్చుకున్నాం. అలానే ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం లోయర్ ఆఫ్. అంటే లోయర్ ఆఫ్ అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తే దాంట్లో ఆల్ క్యారెక్టర్స్ ఆర్ లోయర్ కేస్లో కనుక కేస్ సెన్సిటివ్లో కనుక తీసుకురావాలనుకో అప్పుడు ఏం చేస్తామంటే లోయర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేస్తామని చెప్పుకున్నాం. అలానే ఇంకొకటి ఏంటి అప్పర్ ఆఫ్. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక క్రియేట్ చేస్తామంటే ఆ స్ట్రింగ్ లోపల ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్తో కనుక తీసుకురావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి వర్క్ చేస్తామని నేర్చుకున్నాం. అలాగే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం స్టార్ట్స్ విత్ అని. అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నాం దాంట్లో ఏదైనా ఒక క్యారెక్టర్స్ మనం సెర్చ్ చేద్దాం అనుకున్నాం స్టార్ట్ ఏదో తెలిసి మధ్యలో ఏదో తెలియదు అనుకో అలాంటప్పుడు మనం సెర్చ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్టార్ట్స్ విత్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే ఎండ్స్ విత్. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ని మనం సెర్చ్ చేసేటప్పుడు దాంట్లో లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మాత్రమే మనకు తెలుసు అనుకో రిమైనింగ్ ఆ డేటాని గురించి కనుక మనం సెర్చ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం ఎండ్స్ విత్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తామంటే అచీవ్ చేస్తాం అనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఇంకో కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం రీప్లేస్ ఆఫ్. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ రాసేటప్పుడు దాంట్లో ఏదైనా ఒక క్యారెక్టర్ అది కాకుండా వేరే క్యారెక్టర్తో కనుక ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకో ఆ పాత క్యారెక్టర్ తీసేసి కొత్త
ఈ క్యారెక్టర్‌ని గనక రీప్లేస్ చేయాలంటే ఏం చేస్తాం? రీప్లేస్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేసామంటే వర్క్ చేయడం గురించి నేర్చుకున్నామనమాట. ఈ 8 మోస్ట్ కామన్‌గా వాడే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేస్తామంటే, ఈ యారేస్ అనే కాన్సెప్ట్‌ని మనం వర్క్ చేసేసేటప్పుడు ఇంకొన్ని స్ట్రింగ్ క్యారెక్టర్స్‌తో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం.